MBBS లేదా MTMS లో సీటు సాధించడమే మీ లక్ష్యమా? 100% అడ్మిషన్ అష్యూరెన్స్ తో మీకు తోడుగా నిలుస్తుంది రామ్స్ కెరియర్ గైడెన్స్ సర్వీసెస్. వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయినైనా ఎక్కించుకున్నారో? ఏమండి? అలాంటి దుర్మార్గపు నీచపు ఐడియా నాలాంటి మంచి భర్తకు రాదు, రాకూడదు. వచ్చిందో నాకు తెలుసు. ఈ డొక్కు స్కూటర్ కూడా పోయి సైకిల్ వస్తుంది. అల్లుడు. ఎవరా ముసల్ది? ముసల్దా? నేనల్లుడు. ఎవరా అల్లుడు? ఎవరికి అల్లుడు? అదేమిటి అల్లుడు, రాత్రి నాతో బాగానే మాట్లాడావుగా? రాత్రిపూట నేను అలాగే మాట్లాడుతుంటాను, అది నా జబ్బు. రాత్రి నేను ఊరికెళ్తానన్నా వద్దన్నా? అన్నానా? ఆ పరిస్థితిలో అలా అనుంటాను. ఇప్పుడు చెప్తున్నాను, వెంటనే బయలుదేరు. అది కదల్లుడు, నాతో పాటు అమ్మాయిని కూడా పండక్కి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఏ అమ్మాయిని? అదేమిటల్లుడు అలా అంటున్నావు? నీ పెళ్ళాన్ని. అదేంటత్తయ్య అలా అంటావు? ఏ పెళ్ళాన్ని? మీకెంతమంది పెళ్ళాలున్నారు? అదేమిటి భామా, నువ్వేగా నా పెళ్ళానివి? అయితే నన్నే రమ్మంటుంది మా అమ్మ. అమ్మా, నువ్వు వెంటనే బయలుదేరు. ఆవిడ మీ వెనకాలే వస్తుంది. నేను మాత్రం ఈ చెత్త స్కూటర్ లో వెళ్తాను. అబ్బా, 200 తీసుకుని అన్నాడైంది, ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు. అసలు ఇస్తావా వడ్డీ ఇస్తావా? పోరా పోరా. రే రే, నువ్వు 500 తీసుకుని అన్నాడైందిరా? పోబే. అయ్యి బాబాయ్, పోబే. ఆహా, పోబే పోరా. ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారా? అసలు అప్పిచ్చేవాళ్ళంటే ఇంత లోకు అయిపోయారంటారా మీకు? మరి లోకోక ఏమవుతారండి? వచ్చిన నెల జీతం వచ్చినట్లే వడ్డీలకి ఇస్తున్నారు. వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు సరికదా, ఇల్లు గడవడానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది. అయ్యి బాబాయ్, ఆహా, ఏమి బతుకురానిది. సార్ ఈ 200 మీ దగ్గర ఉంచండి. ఎందుకు బాబు? ఉంచండి, తర్వాత మీకు అర్థమవుతుంది. వస్తా. ఆహా, ఏమండి, ఏమండి? మహానుభావుడు. వెళ్ళి అతను ఒకసారి పిలవండి. ఎందుకే? నా బాధలు చూసి తట్టుకోలేక 200 ఫ్రీగా ఇచ్చి వెళ్తున్నాడు. అది కదండి, మొన్న మీరు ఇమ్మన్నారని చెప్పి 1000 రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు. ఎంత? వెయ్యండి. క్యాషా చెక్? క్యాషే. నేనిమ్మన్నానని చెప్పాడా? అవునండి. అంటే నేనిమ్మన్నానని చెప్పి ఎవడొచ్చి ఏదడిగినా నువ్వు ఇవ్వటానికి సిద్ధమేనన్నమాట. అవునా? ఏమిటో అన్నయ్య, నేను ఊరెళ్తున్నాననే గాని మన సంత ఆయన మీదే ఉంటుంది. నువ్వు అనవసరంగా ఆందోళన పడుతున్నావమ్మా. ఆయన సంగతి నీకు తెలుసు కదన్నయ్య. లారీ మీద చీర ఆరేస్తే లారీ వెనకే పరిగెడతారు. లారీ మీద చీర ఎవరారేశారు? ఎక్కడా లారీ? విన్నావా అమ్మా? ఇప్పుడు ఆ చీర ఆరేసిన అమ్మాయిని చూపించే వరకు ఊరుకోడు. ఎంతైనా కుర్రాడు కదండి, ఆ మాత్రం దూకుడు ఉంటుంది. బాబాయ్ గారు, మరి ఆయన భోజనం సంగతి? మీరేం బాధపడకండి. ఆయన భోజనం, పాలు, గట్రా గట్రా అవి ఇవి అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాగా. భోజనం ఒకటే చూసుకుంటే చాలు. నువ్వేం దిగులు పడకమ్మా. నేను నైట్ రౌండ్స్ వచ్చినప్పుడల్లా ఒకసారి చూసి వెళ్తుంటాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లోపల తోసి నువ్వు వచ్చేదాకా వదలను. సర్లేరా, అవతల ఫ్లైట్ టైం అవుతుంది. పద పద. ఎవరు నువ్వు? నువ్వెవరు? ఎవరైతే నీకే, పక్కెళ్ళే. నేను వెళ్ళను, నువ్వే వెళ్ళు. మర్యాదగా వెళ్తావా వెళ్ళవా? వెళ్ళకపోతే నేనే పోతా. ఇడియట్. చిచి. ఏ పాప, ఏ పాప, ఏ పాప. ఎవరా పాప? ఎవరైతే నీకెందుకురా పీప? అవును, నువ్వెవన్నా గూఢచారి 116 అనుకుంటున్నావా? ఏంటా చెట్లలోంచి ఎంట్రీ? నిన్ను వాచ్ చేద్దామని. వాచా గోడ గడియారమా? ఏంటి చాలా హుషారుగా ఉన్నావు? నేనెప్పుడు అలాగే ఉంటాను, అది నా స్టైల్. మా ఆవిడ ఊళ్ళో లేదు కనుక నేను అమ్మాయిని కూడా తెచ్చుకున్నాను. నువ్వు చూస్తావా? దా దా చూడు, దా చూడు. నువ్వు నిజంగా అమ్మాయిని తెచ్చుకుని ఉంటే నా ఎదురుగుండా ఎంత ధైర్యంగా నిలబడతావేటి? ఆ నిజం తెలిసి కూడా ఇంకా ఎక్కడ నిలబడతావంటారు రాస్కల్. అక్కడికి విడేదో నా పెళ్ళాం పెట్టిన ప్రైవేట్ డిటెక్టివ్ అనుకుంటున్నాడు. చంపేస్తాను. ఎవరు నువ్వు? నా కారులోకి ఎలా వచ్చావు? చాలా ప్రమాదంలో ఉన్నాను, నన్ను కాపాడండి సార్. ఇప్పుడు నువ్వు నా కారులో ఉన్నా నా పెళ్ళానికి తెలిస్తే ఇంతకంటే ప్రమాదం. ప్లీజ్ నన్ను కాపాడండి. మీకు 2
నేను అంతకన్నా నమస్కారం పెట్టి చెప్తున్నాను, ముందు నువ్వు నా కారు దిగు దిగు. నువ్వు గర్భవతివా? ఇందాకేదో ప్రమాదంలో ఉన్నానన్నావు, ఏమిటా ప్రమాదం? అయ్యో, ఏడవకమ్మా, ఏడవకు. నీకు డబ్బులు ఏమైనా కావాలంటే చెప్పిస్తాను, లేదంటే నేను ఎక్కడైనా డ్రాప్ చేయమంటావా, తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాను. నాకు అవేమి వద్దు సార్. ఈ ఒక్క రాత్రి బీట్లో తల దాచుకునేవాడి చాలు. సరే, ఈ రాత్రికి ఒకే ఒక్క రాత్రి, రేపు ఉదయాన్నే లేచి వెళ్ళిపోవాలి. దా, అలాగేనండి. దా. ఇదిగో ఈ గదిలో ఉండు. అమ్మో, ఎవరో వచ్చినట్టున్నారు. చూడు, ఎవరైనా పిలిచినా తలుపు కొట్టినా సరే తలుపు తీయొద్దు, నేను వచ్చి పిలిస్తే తప్ప. తలుపేసుకో, తలుపేసుకో. ఏమిటయ్యా, క్యారేజ్ తెచ్చిన మనిషి ముఖమైనా చూడకుండా తలుపేసుకుంటావు, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా? థ్యాంక్స్. అసలు క్యారేజీ ఇప్పుడు నువ్వు న్యూసెన్స్ స్టార్ట్ చేయకు. నాకు విపరీతమైన నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకోవాలి. పొద్దున్నే కాలింగ్ బెల్ కొట్టి నా నిద్ర డిస్టర్బ్ చేసావో. మరి బెడ్ కాఫీ? బెడ్ కాఫీ లేదు, సోఫా కాఫీ లేదు. గుడ్ నైట్. ఓహో, వినపడలేదా? గుడ్ నైట్. ఏమైంది ఇతనికి? నేనే, తలుపు తీ. భోంచేయి. వద్దండి, నాకు ఆకలిగా లేదు. భలేదానివి. నువ్వు చంపుకుంటున్నది నీ ఆకలిని కాదమ్మా, నీ కడుపులో ఉన్న బిడ్డని. ఈ రాత్రికి నీకు ఇక్కడ ఏ భయం లేదు. భోంచేసి హాయిగా పడుకో. ఏడవద్దమ్మా, ఏడవద్దు ప్లీజ్. తీసుకో. చూడు, నేను నిద్రలో ఇచ్చేసరికల్లా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆ విషయం గుర్తుంచుకో. ఏయ్, ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా? తెల్లవారక ముందే వెళ్ళిపోమని చెప్పాను కదా. అది కాదండి. ఏది కాదు? అమ్మో, పైగా కట్టెను తీసి దాని పక్కన కూర్చున్నావా? ఎవరన్నా చూస్తే నా బతికేం కావాలి? వెళ్దామని అనుకున్నాను సార్, మీతో ఒక మాట చెప్పి. ఇప్పుడు చెప్పావుగా, ఇక బయలుదేరు. అమ్మో, ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వు వెళ్ళి ఆ బాత్రూంలో దాక్కో, వెళ్ళు. కృష్ణమూర్తి, కృష్ణమూర్తి, తలుది. ఏంటండి, ఏంటి? నాకు బెడ్ కాపీ అక్కర్లేదు, పొద్దున నిద్ర లేకపోద్దని చెప్పానా? అందుకనే ఇప్పుడు వచ్చాను. బాత్రూమ్ లో హీటర్ రిపేర్ వచ్చిందని మీ ఆవిడ చెప్పింది, బాగు చేయడానికి వచ్చాను. రిపేరా? అవును. ఏ బాత్రూంలో? కింద బాత్రూమ్ లో. కింద బాత్రూంలోనా? అయితే అక్కర్లేదు. పైన బాత్రూమ్ లో అయితే? పైన బాత్రూంలో అయితే ఓకే. పైన బాత్రూమ్ లో అయితే ఓకేనా? కింద బాత్రూమ్ లో అయితే నాట్ ఓకేనా? కృష్ణమూర్తి, నీ శీలాన్ని శంకించవలసి వస్తుందా? శంకించు. ఆ శంకించేదేదో బజార్లోకి వెళ్ళి శంకించు. అదే లాభం లేదు, బాత్రూమ్ లో ఎవరో చూడాల్సిందే. లాభం లేదు, చూసి తీరాల్సిందే. ఆ బాత్రూమ్ లో ఎవరున్నారో నువ్వు చూడకూడదు. ఎందుకు చూడకూడదు? ఎందుకు చూడకూడదా? అందులో ఉన్నది మీ ఆవిడ. మా ఆవిడ? ఆ కృష్ణమూర్తి,
ఎన్నాళ్ళు నువ్వు ఇలా మాయ మాటలు చెప్పి మోసం చేస్తావు నేను చూస్తాను. నా అనుమానం తీరే వరకు నీ ఇంటి చుట్టూ ఆల్సేషన్ డాగ్ లాగా కాపలా కాస్తాను. ఆల్సేషన్ డాగ్ లాగా కాదు, ఊర కుక్కలాగా కాపలాగే. అలాగే. నువ్వు బయటికి రామ్మా. నా ప్రాబ్లం ఏమిటో నీకు అర్థమైందిగా. అర్థమైంది. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇప్పుడే వద్దులే. వాడు నిజంగానే అల్సేషన్ డాగ్. బయటే కాపలా కాస్తాడు. కొంచెం చీకటి పడిన తర్వాత వెళదు గాని అప్పటిదాకా ఇక్కడే ఉండు. ఏమైంది? మరైతే నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అయ్యో, ఓర్చుకోమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా. ఎదురుగా ఉండి కూడా నీకేమీ సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానమ్మా. నిన్ను ఆ దేవుడే కాపాడతాడు. కొంచెం ఎవరో వచ్చినట్టున్నారు. అమ్మా ప్లీజ్, దయచేసి అరవకు. కొంచెం ఓర్చుకో ప్లీజ్ ప్లీజ్. మీరా? అవును, ఆయన సినిమాకి వెళ్ళారు. మీ క్యారియర్ లేట్ అవుతుందని. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేంటి ఒంటరిగా ఉన్నారు? కనీసం ఇంట్లో కూడా రమ్మనడం లేదు. ఇంట్లోకి ఎందుకు? అబ్బా, అన్ని ఇప్పుడే చెప్పాలా? నాకు కొంచెం హెడేక్ గా ఉంది, ప్లీజ్. ఏమ్మా ఎలా ఉంది? వాళ్ళు వెళ్ళిపోయారు. నీకు ఎలా సహాయం చేయను? వినిపిస్తుంది. ఎక్కడ? నువ్వా? పసిపెట్లా ఏడుస్తున్నది నువ్వా? ఏమైంది నీకు? ఒక్క ఏడుపు కదా, అన్ని ఏడుపులు ఏడుస్తావు.
ఏమ్మా ఆడబిడ్డ మగబిడ్డ? మగబిడ్డ. పోన్లేమ్మా, పెద్ద గండం గడిచింది. నీరసంగా ఉందా? జ్యూస్ కలిపి తెస్తానుండు. వద్దండి, ఇంకో 2 గంటల్లో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అప్పుడే వెళ్ళిపోతావా? అసలే పచ్చి బాలింతరాలివి. నిన్న ఈ స్థితిలో పంపించేంత కసాయవాణ్ణి కాదులేమ్మా. ఇప్పటికీ నా వల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంకా మిమ్మల్ని పర్వాలేదులేమ్మా. ఇంకో 2 రోజులు నువ్వు ఇక్కడ ఉన్నంత మాత్రాన నాకు కొత్తగా వచ్చే కష్టమేమీ లేదులే. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.